భారతదేశం మట్టి చాలా పవిత్రమైనది. ఎందుకంటే శ్రీరాముడు పాదచరిత్రలో పులికితమైన పవిత్ర భూమి మన భారతదేశం. అలాగే భగవానుడు గీతోపదేశించిన పవిత్రమైన పుణ్యభూమి కూడా మన భారతదేశమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగా, గోదావరి వంటి పుణ్యనదుల ప్రవాహాలతో పావనమే వెల్లి విరుస్తుందన్నమాట మన భారతదేశం. సృష్టి స్థితి లయ కారకులైన అనుగ్రహంతో శక్తివంతమైన దేశంగా ప్రకృతి శోభలతో మన భారతదేశం అలరారుతుంది. పరమేశ్వరుడు భక్తులు తరింపజేయడానికి స్వయంభుగా అవతరించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతదేశంలో ఉన్నాయి. ఆది పరాశక్తి శక్తి స్వరూపాలన్న అష్టాదశ శక్తిపీఠాలు, సప్త మోక్ష పురాణాలతో భాషలే భారతావని దైవశక్తితో విరాజిల్లుతుంది. ఉత్తర భారతదేశం అయోధ్య నుండి దక్షిణ భారతదేశం రామేశ్వరం వరకు అడుగడుగునా కనిపించే అద్భుత ఆలయాలు మానవుల భక్తి ప్రబోధకాలు. ప్రతి పట్టణంలోని గ్రామాల్లో విరివిస్తున్న చర్చిలు, మసీదులు మన దేశ లౌకిక విధానానికి దర్పణాలు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ధర్మ జీవన ప్రబోధకాలు. కుటుంబ వ్యవస్థ గట్టి పునాది వేసిన కర్మభూమి భారతదేశం. ధర్మ రక్షణే మనిషి జయం కావాలని లోకాన్ని చాటిని చెప్పింది భారతదేశం. సూర్యచంద్రుల గమనాన్ని నిమిషాలలో సెకన్లతో సహా లెక్కగట్టిన మన పంచాంగ కార్యకర్తలు ఖగోళ శాస్త్ర రంగం తిరుగులేని మేధావులు అనిపించుకుని నిరూపించుకున్నారు. మన దేశం సంవత్సరమంతా జరుపుకునే కొన్ని పండుగలు దేశ ప్రజలను ఉత్తేజితులను చేస్తాయి. ఉత్సవాలు మనుషులను దగ్గర చేస్తాయి, క్రమశిక్షణ తర్ఫీదునిస్తాయి. చంచల స్వభావమైన మనవుని అదుపు చేసే సంస్కారాన్ని నేర్పడానికి ఆచార వ్యవహారాల పేరుతో నియమాలు, కట్టుబాట్లు నిర్వహించిన ఋషులకు నిలవగా ప్రఖ్యాతిగాంచినది మన వేదభూమి మన భారతదేశం. లోకంలో ఏ కాలంలోనైనా అవతరించిన అత్యంత పూజ్యులైన ఋషులు పాద స్పర్శ చేత పవిత్ర భూతమైన క్షేత్రాలు ఈ భారతదేశంలోనే ఉన్నాయి. ఈశ్వరుడి పరిపాలన కర్తవ్యాన్ని గుర్తించి ప్రకృతిలో మనిషిలో అంతర్యామిగా ఉన్న భగవంతుని గురించిన సిద్ధాంతాలు మొదట బయలుదేరింది ఇక్కడి నుంచి. ఆధ్యాత్మిక జ్ఞానము, తత్వ విద్య అనే మహోత్తుంగల తరంగాలు బయలుదేరింది మన దేశం నుంచి. అటువంటి దేశమాత కన్నా సంతానం మనం అన్నారు స్వామి వివేకానంద. ఇంతటి మహోత్తర దేశంలో పుట్టించిన భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ దేశం అందించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేటి యువత సమృద్ధించుకోవాలి. దైవశక్తితో విరాజిల్లే దేశాన్ని తమ సత్ప్రవర్తన శ్రీరామరక్ష అని యువత గ్రహించాలి. వృద్ధులు తాము వ్యర్థులమని భావిస్తూ అచేతనం కాకూడదు. తమ జ్ఞాన సంపద యువతను చైతన్యవంతులు చేయాలి. దేశ ప్రతిష్ఠ నిర్మింపజేయంలో భావి పౌరులకు మార్గదర్శకంగా ఉండాలి. సర్వ ప్రాణులను ప్రేమిస్తూ ప్రకృతిని పరిరక్షిస్తూ భూమికి భారం కాకుండా జీవనాన్ని సాగించడమే వృద్ధుల కర్తవ్యం. ఈ మట్టిలో పుట్టిన ఈ మట్టి ప్రసాదించిన ఆహారం తిని బతుకుతాం, చివరికి ఈ మట్టిలోనే కలిసిపోతాం. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ పునాదిగా మట్టిని ఉన్నాము. ఈ మట్టి పెద్దలను గౌరవించి నేర్పింది. కలుషితం కాకుండా ఈ మట్టిని పవిత్రని కాపాడాలని మన బాధ్యతను మనం భావితరాలకి ఇవ్వడం మన కర్తవ్యం. అదే మన భారతదేశం మట్టి చాలా పవిత్రమైనది. ఇక్కడే శ్రీరాముడు భగవాన్ కృష్ణుడు నడిచిన ప్రదేశాలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.